నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా నోరూరించే బాదం కుల్ఫీని ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఇంట్లో ఐస్ క్రీమ్ చేయడం చాలా సింపుల్ అండి. క్రీమ్, బీటర్, మీగడతో పని లేకుండా పాలతో అతి సులువుగా చేసుకోవచ్చు అన్నమాట. సో బాదం కుల్ఫీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 11-12 బాదం పప్పుల్ని తీసుకోండి. సో ఇవి త్వరగా నానడానికి కొంచెం వేడి నీళ్ళను తీసుకొని 20-30 నిమిషాలు నానబెట్టండి. మనం ముందే కాస్త ప్లాన్ కొద్ది ఉంటే ఒక 4-5 గంటల ముందే బాదంని బాగా నానబెట్టి తీసుకోవచ్చు. అరగంట తర్వాత ఇప్పుడు బాదంపై ఉన్న పొట్టును పీలాఫ్ చేసేసి తీసుకుందాం. నిజానికి బాదంపై ఉన్న పొట్టును పీలాఫ్ చేయకుండా అలాగే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు, లేదా ఇలా పొట్టు తీసేసైనా తీసుకోవచ్చు. సో ఇలా అన్ని బాదంలపై ఉన్న పొట్టును పీలాఫ్ చేశాక ముందుగా పాలు వేడి చేయడానికి మరో పక్కన ప్యాన్లోకి పాలను తీసుకుని వేడి చేసుకుందాం. పాలు తీసుకోవడానికి ముందుగా మనం పాలను ఎందులో అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెను ఒకసారి బాగా కడిగి ఒక 1/2 లీటర్ పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ పాలనైనా వాడచ్చు, లేదా గేదె పాలను, ఆవు పాలనైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి. ఈ పాలు వేడయ్యేలోగా మరో పక్కన మనం బాదంని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి మనం పొట్టు చేసిన బాదం పప్పుల్ని, అలాగే మంచి టేస్ట్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకోండి. సో వీటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి మనం వేడి చేయడానికి పెట్టిన పాలల్లో నుండి 1-2 టేబుల్ స్పూన్ల పాలను కూడా తీసుకొని ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఈ బాదం పేస్ట్ని రెడీగా పక్కన ఉంచండి. అలాగే ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను బాదం కుల్ఫీ కొంచెం కలర్గా చేయడానికి కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. సో ఇందులోకి కూడా ఒక పావు కప్పండి నీళ్ళను కానీ లేదా పాలను కానీ తీసుకొని బాగా కలపండి. ఇలా పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలిపి ఈ గిన్నెను కూడా రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన చూడండి, పాలు కూడా చక్కగా వేడై పొంగు వస్తుంది కదా. సో ఇలా పాలు వేడవడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఇక్కడ నేను చిటికెడంత కుంకుమ పువ్వుని తీసుకుంటున్నాను. నిజానికి కుంకుమ పువ్వు కంపల్సరీ కాదండి, ఇంట్లో లేకపోతే కుంకుమ పువ్వు వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక 2 నిమిషాలు పాలను బాగా వేడి చేయండి. పాలు 1-2 నిమిషాలు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే మిక్సీ గిన్నెలోనే ఇంకొన్ని పాలను కూడా తీసుకొని ఏమైనా బాదం పేస్ట్ ఉంటే దాన్ని కూడా ప్యాన్లోకి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ని తీసుకొని ఒకసారి బాగా కలిపాక కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టిన గిన్నెను కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి పాలలోకి తీసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కస్టర్డ్ పౌడర్ని తీసుకొని బాగా కలపండి. అలాగే మనం వెంటనే కలపాలి, కొంచెం లేట్ చేసిన కస్టర్డ్ పౌడర్ అనేది ముద్దలు కట్టేస్తుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక 3-4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ పాలను బాగా మరిగించండి. ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాం కాబట్టి పాలనేవి త్వరగానే చిక్కబడతాయి. ఇలా ఒక 3 నిమిషాలు బాగా మరిగించాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన కొన్ని బాదం పప్పు ముక్కల్ని తీసుకుంటున్నాను. సో ఇలా బాదాన్ని కొంచెం కట్ చేసి వేయడం వలన మనం కుల్ఫీ తినేటప్పుడు మధ్యలో తలుగుతూ చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న ఈ 1/2 లీటర్ పాలకు ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలంటే మరో టేబుల్ స్పూన్ చక్కెరను ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. సో ఇలా చక్కెరను తీసుకున్నాక మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మరిగించండి. మనకు ఈ పాల మిక్స్ అనేది లైట్గా చిక్కబడాలండి. అలా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ బాగా మరిగించండి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి, పాలు చక్కగా చిక్కబడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు యాలకులను తీసుకొని గ్రైండ్ చేశాను కాబట్టి మళ్ళీ యాలకుల పొడిని తీసుకోలేదు. ఇన్ కేస్ మీరు ఆ టైంలో తీసుకోకపోతే ఇలా చివర్లో తీసుకొని కలపండి. అలాగే స్టవ్ ఆఫ్ చేశాక అలాగే వదిలేయకుండా కాసేపు కలుపుతూ కొంచెం చల్లారనివ్వండి. ఇలా కలపడం వలన పైన అట్ట అనేది మందంగా తయారవ్వకుండా పాలల్లో చక్కగా కలిసిపోతుంది. చూడండి, పాలు పూర్తిగా చల్లారిపోయాయి.
ఇలా పాలు పూర్తిగా చల్లారిపోయాక కుల్ఫీ మోల్డ్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను కుల్ఫీ మోల్డ్‌లోకి తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మోల్డ్ లేకపోతే ఇంట్లో ఉండే ఇలాంటి టీ గ్లాస్‌లో అయినా మనం ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే కుల్ఫీ మోల్డ్‌లోకి ఐస్ క్రీమ్‌ని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న అర లీటర్ పాలతో ఒక 4 కుల్ఫీ మోల్డ్‌లోకి ఫిల్ అయిందండి. ఇన్ కేస్ మీరు స్టీల్ గ్లాస్‌లోకి తీసుకున్నట్లయితే గ్లాస్ సైజ్ పెద్దగా ఉంటే 2 గ్లాస్‌లోకి ఫిల్ అవుతుంది. సో, ఇలా కుల్ఫీ మోల్డ్‌లోకి తీసుకున్నాక పైన అల్యూమినియం ఫాయిల్ కవర్‌ని పెట్టి పైనుండి చిన్నగా హోల్ చేసి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ స్టిక్‌ని పెడుతున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ లేకపోతే ఒక గంట సేపు ఫ్రీజ్ చేశాక స్పూన్‌ని ఉల్టాగా పెట్టైనా ఐస్ క్రీమ్‌లా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, ఇలా తయారు చేసిన ఈ బాదం కుల్ఫీలను ఫ్రీజర్‌లో ఒక 7, 8 గంటలు పెట్టండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే తినడానికి ఈరోజు ప్రిపేర్ చేశాను. ఒక 10, 12 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి చూపిస్తున్నాను. సో, పైనున్న ఫాయిల్ కవర్‌ని తీసేసి చూడండి ఐస్ క్రీమ్ అనేది చక్కగా గడ్డగట్టింది. ఇప్పుడు వీటిని డీమోల్ చేయడానికి వాటర్‌లో ఒక 5, 10 సెకండ్స్ పెట్టి డీమోల్ చేసుకుందాం. లేదా ఇలా వాటర్‌లో పెట్టకుండా అరచేతిలోనే రబ్ చేసైనా మనం స్లోగా తిప్పుతూ కూడా కుల్ఫీని బయటకు తీయొచ్చు. ఇక్కడ నాకు ఇంట్లో కరెక్ట్‌గా నలుగురికి సరిపోయేలా 4 కుల్ఫీలను ప్రిపేర్ చేశాను. సమ్మర్ స్పెషల్‌గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే మలాయ్ కుల్ఫీని చూపించబోతున్నాను. నిజంగా ఈ మలాయ్ కుల్ఫీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో పాలు, పంచదార ఈ రెండిటితోనే చేసుకొని సమ్మర్‌ని సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా బయట తినే మలాయ్ కుల్ఫీని ఇంట్లోనే చేసుకొని తినాలంటే ఈ వీడియోని చూసి ఓసారి ట్రై చేయండి. ఇంత బాగా చేసుకోవచ్చా ఇంట్లోనే అని మీకే అనిపిస్తుంది. ముందుగా పాలను వేడి చేయడానికి కడాయిని కానీ లేదా కాస్త మందంగా ఉండే ఏదైనా ప్యాన్ని తీసుకోండి. అయితే మనం తీసుకునే ఏ గిన్నె అయినా ఒకసారి కడిగి కానీ లేదా కొంచెం నీళ్ళను కానీ వేసి తీసుకోండి. ఇలా మనం ముందుగా నీళ్ళతో తడి చేసి ఆ తర్వాత పాలను తీసుకుంటే పాలు అడుగుపట్టి మాడిపోయినట్టుగా అవ్వకుండా మనం మలై కుల్ఫీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు గేదె పాలనైనా వాడచ్చు లేదా ప్యాకెట్ పాలను వాడుతున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటే సరిపోతుంది. అవైలబుల్లో లేని వారు నార్మల్ ప్యాకెట్ పాలతో అయినా చేసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్న పాలను మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించండి. చూడండి పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో మనం దగ్గరే ఉంటే హై ఫ్లేమ్లో పెట్టి మరిగించవచ్చు. లేదా మీరు వేరే పనితో పాటు ఈ మలాయ్ కుల్ఫీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీకు వీలుగా మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టైనా మరిగించవచ్చు. ఇక్కడ నేను దగ్గరే ఉండి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేడి చేస్తున్నాను. అలాగే మనం పాలను వేడి చేస్తున్నప్పుడు మీగడ పైకి పేరుకుంటుంది కదా, ఆ మీగడను పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ చక్కగా వేడి చేయండి. అలాగే కలిపేటప్పుడు ఇలా అడుగు భాగం నుండి కలుపుతూ మరిగించండి. మనకు ఈ పాలు 1/3 వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా మరిగించాలి. సపోజ్ మనం ఒక 4 కప్పుల వరకు పాలను తీసుకున్నామనుకోండి, 1.5 కప్పు పాలు ఉండాలి. అంటే సగం కంటే ఇంకా కొంచెం ఎక్కువగా మరిగించాలన్నమాట. చూడండి పాలు మరుగుతూ సగం వరకు వచ్చాయి కదా. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను తీసుకోండి. ఈ స్వీట్ అనేది మలాయ్ కుల్ఫీకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువగా తినేవారైతే కాస్త పెంచుకునైనా తీసుకోవచ్చు. ఇలా చక్కెరను తీసుకున్నాక మరొక 4-5 నిమిషాలు కలుపుతూ మరిగించండి. చూడండి కాసేపు ఇలా మరిగించేసరికి పాలనేవి చిక్కగా అయ్యాయి కదా. మనం ఇలా గంటెతో పాలను డ్రాప్ చేసినప్పుడు పాల మీగడ అనేది మధ్య మధ్యలో కనబడుతూ చిక్కగా వస్తాయి పాలు. ఇలా ఇంత చిక్కగా ఎంతవరకు మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలిపి సర్వ్ చేసేయడమే. పాలు ఎలా అయితే కొంచెం చల్లారుతాయో అలా ఇంకొంచెం చిక్కబడతాయి. పాలు కొంచెం చల్లారాక పక్కకు తీసుకొని ఇప్పుడు ఈ కుల్ఫీ మిక్స్ని మోల్డ్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను బయట కొన్న కుల్ఫీలానే కనిపించడానికి కుల్ఫీ మోల్డ్లో తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మోల్డ్ లేకపోతే ఇంట్లో వాడే టీ గ్లాసెస్లోకైనా తీసుకోవచ్చు. చూడండి మనకైతే ఇక్కడ కరెక్ట్గా ఒక 5 కుల్ఫీల వరకు వచ్చాయి. ఇప్పుడు దీనికి అల్యూమినియం ఫాయిల్ కవర్ని తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ కవర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ని వేసి రబ్బర్ వేసినా సరిపోతుంది. ఇప్పుడు దీనికి చిన్నగా హోల్ చేసి
ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టండి. సో ఇలా తయారు చేసిన కుల్ఫీలను మనం ఫ్రీజర్లో ఒక 8 నుండి 10 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. టెంపరేచర్ని కొంచెం పెట్టి ఫ్రీజ్ చేసామంటే 6-7 గంటల్లోనే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత అంటే నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. మనకు ఐస్ క్రీమ్లు అనేవి చక్కగా తయారైపోయాయి. పైన ఉండే అల్యూమినియం ఫాయిల్ కవర్ని తీస్తే చూడండి రెడీ అయిపోయింది కదా కుల్ఫీ. ఇప్పుడు స్లోగా ఇలా అరచేతిలోనే రబ్ చేసినట్టుగా చేస్తూ కుల్ఫీలను డిమోల్డ్ చేసుకుందాం. ఇలా ఒక 3-4 టైమ్స్ రబ్ చేసామంటే మన అరచేతి వేడికి చక్కగా డిమోల్డ్ అవుతుంది. లేదా మీరు కావాలంటే ఒక గ్లాస్లో వాటర్ని తీసుకొని కొంచెం డిప్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా స్లోగా తిప్పి తీసుకోవడమే. క్రీమీగా సాఫ్ట్గా మలై కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పైనుండి కొంచెం చాప్ చేసిన పిస్తాను తీసుకుంటున్నాను. అంతే, సింపుల్గా చేసుకునే సాఫ్ట్ మలై కుల్ఫీ రెడీ అయిపోయింది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.